జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 8వ తేదీ బుధవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 8వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు ఏ పని చేసినా సరే ముక్కుసూటిగా చేస్తారు. మీ మాట తీరు కూడా కొట్టినట్లుగా ఉంటుంది. ఏ వ్యవహారం తీసుకున్నా సరే ఈరోజు మీలో ముక్కుసూటితనం అనేది అధికంగా ఉంటుంది. రోజైతే చాలా బాగుంది, కానీ మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ ముక్కుసూటితనం వలన అవతలి వారికి ఇబ్బంది కలగవచ్చు. అందుకే కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించి మాట్లాడడం మంచిది. ఈ రోజున తులారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. గతంలో జుట్టు పట్టుకుని లాగిన వారే ఈరోజు కాళ్ళు పట్టుకుంటారు. మిమ్మల్ని స్నేహితులుగా అంగీకరిస్తారు. శత్రువులు కూడా మాటలు కలిపే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలకు ఎలాంటి భంగం వాటిల్లదు. పట్టిందల్లా బంగారమేనన్న విధంగా రోజు గడుస్తుంది. ఈరోజు మీకు నచ్చిన మీరు మెచ్చిన భోజనం చేస్తారు. బయటి ఆహారాన్ని స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షాపింగ్ల కోసం షికారు చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉండే బంధుమిత్రులతోటి సంభాషణలు నడుపుతారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటికి కావాల్సిన కొత్త సామాన్లను అలాగే కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా కొంటారు. అందం పట్ల మమకారం పెరుగుతుంది. అందంగా కనిపించాలి అని కొత్త రకం బ్యూటీ టిప్స్ని ట్రై చేస్తారు. సక్సెస్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పరిచయాలు మరింతగా వృద్ధి చెందుతాయి. మూలకు పడి ఉన్న పనుల్లో కదలికలు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ బుధవారం అనే రోజు ఏదో ఒక శుభపరిణామంతో పూర్తవుతుంది. ఈ బుధవారం రోజు తులారాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు బుధవారం జనవరి 8వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి నవమి, నక్షత్రం అశ్విని నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 5:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే ఉదయం వేళ శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ బుధవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ బుధవారం రోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారి ముందు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి తులసి దళాలతో అర్చించి హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేస్తే మోసాలకు గురి కాకుండా ఉంటారు. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.